హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. మొహరంకు రొట్టెల్ని ప్రిపేర్ చేస్తుంటారు కదా, ఇవి బెల్లంతో అయినా చేయొచ్చు లేదా చక్కెరతో అయినా చేస్తుంటారు. ఈరోజైతే నేను బెల్లంతో రొట్టెల్ని ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తున్నాను. మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏ చిన్న క్లిప్ మిస్ అయినా కూడా మీకు పర్ఫెక్ట్గా రావు. ఇందుకోసము ముందుగా 2 కప్పుల తురిమిన బెల్లాన్ని ఒక బౌల్లోనికి వేసుకొని 1/4 కప్పు వరకు హాట్ వాటర్ని వేసి బెల్లాన్ని కరగనిచ్చుకోవాలి. బౌల్ను పక్కనుంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే బెల్లం కరిగిపోతుంది. అంత లోపల స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టి 1 కప్పు వరకు సూజీ రవ్వని వేసుకోవాలి. అదేనండి బొంబాయి రవ్వ, సన్నగా ఉండే బొంబాయి రవ్వ అయితే బాగుంటుంది. లో ఫ్లేమ్ మీద రవ్వను వేయించుకొని ఒక బౌల్లోనికి తీసుకోవాలి. మరి ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపాల్సిన అవసరం లేదు. ఒక 3 మినిట్స్ వేయిస్తే సరిపోతుంది. అదే ప్యాన్లో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఏ కప్పుతో అయితే మనము బెల్లాన్ని తీసుకున్నామో మిగిలిన మెజర్మెంట్స్ కూడా అదే కప్పునే యూస్ చేయాలి. చివరి వరకు వీడియోను చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వేయించుకున్న పిండిని బౌల్లోనికి వేసేసుకోవాలి. ఇందులోనికి కొద్దిగా వంట సోడా, కొంచెం సాల్ట్, యాలకుల పొడి, డెసికేటెడ్ కోకోనట్ 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ ప్లేస్లో మామూలు కొబ్బరిని కూడా తురిమి వేసుకోవచ్చు. గోడంబి, ద్రాక్ష, పిస్తా, బాదాము సన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను. ఇందులోనికి వాటర్ మెలాన్ సీడ్స్ ఉంటే కూడా వేసుకుంటే బాగుంటుంది. 2 స్పూన్ల గసగసాలను వేసుకొని అన్నింటినీ బాగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇవే వేయాలని లేదు, అవైలబుల్గా ఏ డ్రై ఫ్రూట్స్ మీ ఇంట్లో ఉంటే వాటిని యూస్ చేసుకోవచ్చు. ఇందులో 3/4 వరకు పిండిలో వేసుకొని కొద్ది భాగాన్ని మాత్రము పక్కనుంచుకోవాలి. బెల్లము బాగా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని పిండిలోనికి వడగట్టి వేసుకోవాలి. అంతా ఒకేసారి వేసుకోవద్దండి, కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని కలుపుకోవాలి. బెల్లం ప్లేస్లో చక్కెర వాడాలి అనుకునే వాళ్ళు 2 కప్పుల షుగర్ పౌడర్ని వేసుకొని వాటర్తో కానీ పాలతో కానీ కలుపుకొని ముద్ద చేసుకోవాలి. వాటర్ వేసుకోవటం వల్ల రొట్టెలు నిల్వ ఉంటాయి. అదే పాలు యూస్ చేసామంటే రొట్టెలు నిల్వ ఉండవు. కరిగించిన బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ చపాతీ పిండి కన్నా కాస్త లూజుగానే తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత 1/2 అవర్ పక్కన ఉంచుకుంటే బొంబాయి రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేసుకుని పిండి కాస్త గట్టి పడుతుంది. 1/2 అవర్ తర్వాత చేతికి కాస్త నెయ్యిని రాసుకొని ఏ సైజులో రొట్టెలు చేయాలనుకుంటున్నారో ఆ సైజులో బాల్స్ని చేసుకోవాలి. నేనైతే మీడియం సైజ్ చేస్తున్నాను. తడుపుకున్న పిండిని 4 భాగాలుగా చేసుకొని ప్రతి భాగాన్ని కూడా రోల్ చేసుకొని రౌండ్గా చేసి పక్కన ఉంచుకోవాలి. ఒక బటర్ పేపర్ని తీసుకొని బటర్ పేపర్కు నెయ్యి రాసుకోవాలి. బటర్ పేపర్ అవైలబుల్గా లేకపోతే మందమైన పాలిథిన్ కవర్ పైన అయినా చేసుకోవచ్చు, లేదా చపాతీల పీట పైన నెయ్యిని అప్లై చేసైనా ఒత్తుకోవచ్చు. చేతికి నెయ్యి రాసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీ ఒత్తే కర్రకు నేతిని రాసుకొని దాంతో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు. చివర్లు ఏవైనా చిట్లినట్లయితే వాటిని సరి చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. పక్కనుంచుకున్న గసాలు డ్రై ఫ్రూట్లను పై భాగాన వేసి చేత్తో ఒత్తేయాలి. ఎంత మందంగా ఒత్తుకోవాలనో వీడియోలో చూపిస్తున్నాను చూడండి. రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కాల్చడం కోసము స్టవ్ మీద ఒక పాన్ నుంచి నెయ్యిని అప్లై చేసుకోవాలి. నెయ్యి లేదా బటర్ని కూడా వాడచ్చు. ఇప్పుడు రొట్టెను తీసుకొని బాణంలోకి వేసుకోవాలి. మూత నుంచి ఫ్లేమ్ను లోకు అడ్జస్ట్ చేసుకొని లో ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి.
6 మినిట్స్ టైం అయింది. ఇప్పుడు రొట్టెను టర్న్ చేసుకోవాలి. సలాకీతో టర్న్ చేయడానికి రాదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అందుకోసము రొట్టె పైన ప్లేట్ని వేసి రివర్స్ చేసి రొట్టెను ప్లేట్లో తీసుకున్న తర్వాత మరలా దాన్ని ప్యాన్లోనికి వేసుకొని మూత నుంచి మరి కాసేపు వేగనివ్వాలి. 4 మినిట్స్ అయింది. రెండు వైపులా బాగా కాలిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు కూడా అంతే అండి, రొట్టె పైన ప్లేట్ని వేసి రివర్స్ చేసి తీసేసుకోవాలి. ఇదే విధంగా పిండినంతటినీ కూడా ఒత్తుకొని రొట్టెలుగా చేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత గట్టి పడతాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఒక రొట్టెను తుంచి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో, చాలా సాఫ్ట్గా ఉంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.